హలో గైస్, దిస్ ఈజ్ ఆనంద్ కుమార్ మండరెడ్డి. అయితే ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటంటే, మన బెట్టింగ్ బంగారాజుల గురించి ఒక మంచి కాన్సెప్ట్ అయితే మళ్ళీ వచ్చాను. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర ఎంత ఉంది జనాలను ముంచేయడంలో, మన పాత్ర ఎంత? సో ఈ వీడియోలో మొత్తం చూద్దాం. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. వీళ్ళు నిజంగా పైసలు ఎట్లా సంపాదిస్తారు అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. హర్ష సాయి దగ్గర నుంచి భయ సన్నీ యాదవ్ దగ్గర నుంచి ఇక ఎంతమంది అయితే ఈ దందాలో పాల్గొన్నారో వాళ్ళందరి గురించి కూడా మీకు పాయింట్ టు పాయింట్ వివరంగా అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియోలో మెయిన్ పాయింట్కి వస్తే, ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. క్రాంతి బ్లాగర్ దగ్గర నుంచి భయ సన్నీ యాదవ్ దగ్గర నుంచి చాలా మంది మీద వీడియోస్ అయితే చేశాను. బట్ చాలా మంది నన్ను బూతులు కూడా తిట్టారు. మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఇన్నోసెంట్ కాబట్టి మీరు బూతులు తిట్టుకోండి, ఏదైనా తిట్టుకోండి, నేనేం సన్నం అయిపోలేదు మీరు బూతులు తిట్టు. బట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే మాత్రం నిజం. ఎందుకంటే చూడండి, 1947కి ముందు, మనకు స్వాతంత్రం రాకముందు ఒక 50,000 40,000 మంది సైనికులు, బ్రిటిష్ సైనికులు మన దేశాన్ని దోచుకోగలిగారంటే దానికి మన దేశస్తులు ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయలేదా? మన దేశస్తులు సపోర్ట్ చేయకుండా 30-40 కోట్ల మంది ఉన్న జనాభాని వాళ్ళందరూ కూడా ఎలా కంట్రోల్ చేయగలిగారు? మన స్వాతంత్రం కోసం అంతమంది ఎలా చనిపోయారు మన ఇండియాలో? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది కూడా అదే. ఒకప్పుడు ఒక దేశాన్ని దోచుకోవాలంటే వాళ్ళ దగ్గర బలగం, వెపన్స్ ఇవన్నీ ఉండి కొంచెం బ్రెయిన్ వాడగలిగితే ఒక కంట్రీని దోచుకోవాలంటే చాలా ఈజీ అనమాట. సో అక్కడ వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకుని ఆ దేశాన్ని దోచుకునేవారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లాస్, చాలా పెద్ద పెద్ద లాస్ ఉన్నాయి కాబట్టి అటువంటి అవకాశం లేదు. బట్ ఎలా దోచుకోవాలి? పక్క దేశాన్ని దోచుకొని మనం ఎలాగా ధనవంతులుగా ఎదగాలి? సో దానికే ప్రత్యామ్నాయంగా కనుగొన్నది ఈ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్. సో ఇండియా ఆల్రెడీ సగానికి సగం దోచుకోబడబడింది. సో యూరోప్లో ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో గ్యాంబ్లింగ్ కంపెనీలు, వీటన్నిటికీ కూడా లైసెన్స్లు ఉన్నాయి. సో ఈ లైసెన్స్లు ఎలా ఇష్యూ చేశారు? ఎవరు ఇష్యూ చేశారు? అందరూ కూడా రీజనబుల్, రెస్పాన్సిబుల్ గ్యాంబ్లింగ్ అనే అంటారు. కానీ రెస్పాన్సిబుల్ గ్యాంబ్లింగ్ని వాళ్ళు మనుషుల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళు బిజినెస్ ఎలా చేస్తున్నారు అన్నదే ఇక్కడ పాయింట్. చూడండి, మీకు 1 by 1 పాయింట్ టు పాయింట్ మీకు గ్యాంబ్లింగ్ గురించి, గ్యాంబ్లింగ్ సైట్స్ గురించి వివరంగా చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం 1947కి ముందు, మన స్వాతంత్రం రాకముందు భారతీయులను అయితే ఎలా అయితే వాడుకొని మన భారతదేశాన్ని దోచుకున్నారో, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకొని మన భారతదేశాన్ని దోచుకుంటున్నారు. మన భారతదేశాన్ని కాదు, పక్క దేశాలను కూడా దోచుకుంటున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పినట్టు ఇక్కడ దోపిడీ ఏం జరగట్లేదు. నేను పోగొట్టుకుంటే వేరేవాడు సంపాదించుకుంటున్నాడు, వేరేవాడు పోగొట్టుకుంటే నేను సంపాదించుకుంటున్నాను, ఇక్కడ దోపిడీ ఉందని మాట్లాడతాను. ఇది మూర్ఖుడు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి మీరే చెప్పండి. అరే బాబు, ఒకవేళ నేను పోగొట్టుకున్న డబ్బులు పక్కోడు సంపాదించుకుంటున్నాడు, పక్కోడు పోగొట్టుకున్న డబ్బులు నేను సంపాదించుకున్నప్పుడు ఇన్ని బెట్టింగ్ కంపెనీలు, ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా బతుకుతున్నారు? వీళ్ళకి ఇన్కమ్ ఏంటి? వాళ్ళు డిపాజిట్ చేయించుకోవడానికి కమిషన్ తీసుకోవట్లేదు, విత్డ్రాల్కి కమిషన్ తీసుకోవట్లేదు, మరి ఎలా సంపాదిస్తున్నారు? మ్యానిపులేషన్ చేసి సంపాదిస్తున్నారు. ఆ విషయం నీకు తెలీదా? మూర్ఖుడా, నీకు తెలుసు. అయినా కానీ నీకొచ్చే కమిషను, నీకొచ్చే రెవెన్యూ షేరు పోతుందని నువ్వు నిజాలు బయట పెట్టట్లేదు. సో ప్రజెంట్ నేను చెప్పేది నిజమా అబద్ధమా మీరు తెలుసుకోవాలంటే, ప్రజెంట్ బ్యాక్ సైడ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీకు ఏదైతే అఫిలియేట్ అకౌంట్, మీరు ఏ కంపెనీని అయితే ప్రమోట్ చేస్తున్నారో, ఏ కంపెనీ అయితే మీకు అఫిలియేట్ అకౌంట్ని ప్రొవైడ్ చేసిందో, ఆ అఫిలియేట్ అకౌంట్ని నేను కూడా తీసుకున్నాను. సో నేను ఓపెన్గా నా కింద ఎంతమంది ప్లేయర్లు రిజిస్టర్ అయ్యారు అవన్నీ కూడా నేను ఓపెన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా? ఒకవేళ మీరు ఓపెన్గా మీరు కనుక మీ అఫిలియేట్ అకౌంట్ని కనుక మీరు చూపించగలిగితే నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు చేస్తుంది కరెక్ట్ అని. లేదంటే మీరు చేస్తుంది లంగా పని అని ఒప్పుకోండి. సో టాపిక్లోకి మళ్ళీ వద్దాం. ఈ టాపిక్ ఏంటంటే, ప్రజెంట్ మీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, మేము లోకల్ అకౌంట్లో కదా డిపాజిట్ చేస్తున్నాము. సో లోకల్ అకౌంట్లో మనం డిపాజిట్ చేసినప్పుడు విత్డ్రాల్ కూడా లోకల్ అకౌంట్లోనే అవుతుంది కదా. సో బయట దేశస్తులు ఎలా మన దేశాన్ని దోచుకుంటున్నారు, ఏ విధంగా బయటికి డబ్బులు వెళ్తున్నాయి అన్నది మీ అందరికీ డౌట్. ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తాను. చూడండి, మీరు లోకల్గా మీరు అకౌంట్లో డిపాజిట్ అయితే చేసుకున్నారు. బట్ ఇంటర్నేషనల్లో వేరే దేశంలో క్రియేట్ అయిన యాప్లోకి డబ్బులు ఎలా వెళ్తున్నాయని ఒకసారి ఆలోచించండి. మీకు ఆ పాయింట్గా ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఎవరికైతే అకౌంట్లో డబ్బులు వేసి డిపాజిట్ చేయమని అడుగుతారో ఆ ఏజెంట్కి, ఆ పైన ఉన్న ఏజెంట్కి కనెక్షన్ ఉంటుంది. వీళ్ళు ముందుగానే కొంత అమౌంట్, కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి, బిట్ కాయిన్స్ రూపంలో కానీ లేకపోతే డాజ్ కాయిన్ రూపంలో కానీ ఏదైనా ఈ క్రిప్టో కరెన్సీస్ రూపంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చిప్స్ కొనుక్కుంటారు. ఆ చిప్స్ని మీకు ఇక్కడ లోకల్గా మీకు క్రెడిట్ చేస్తారు. ఆ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్రెడిట్ చేసినందుకు, డిపాజిట్ చేసినందుకు, విత్డ్రాల్ చేసినందుకు వాళ్ళకి కమిషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు అర్థమైందా పాయింట్ ఏంటనేది? వీళ్ళు ఎలా దోచుకుంటున్నారు, మన ఇండియా డబ్బు బయటకు ఎలా వెళ్తుంది అన్నది ఇప్పుడు అర్థమైందా?
లేదు నేను మాట్లాడుతున్నది తప్పు అని ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేయాలనుకుంటే ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా నిరూపించుకోవచ్చు, బట్ నేను ప్రూవ్ చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియోని ఎండ్ చేసే ముందు హర్ష సాయి గురించి మాట్లాడుకోవాలి. హర్ష సాయి చేసింది లంగా పని అయి ఉండొచ్చు, బట్ చాలా మంచి పనులు కూడా చేశాడు. అవి కూడా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. మిగతా యూట్యూబర్లతో పోలిస్తే ఇతను చేసింది ఎంతో కొంత మంచి కూడా ఉంది సమాజంలో. అతను చేసిన సేవా కార్యక్రమాలు చూసిన తర్వాత అతని నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలామంది కో యూట్యూబర్లు కూడా హెల్ప్ చేయడం మొదలెట్టారు. సో ఒక విధంగా ఇతను చేసింది తప్పు అయినప్పటికీ కొన్ని మంచి విషయాలు కూడా చేశాడు. సో ఇన్ ఫ్యూచర్ ఇలాంటి లంగా పనుల్లో అతను పాలు పంచుకోకుండా ఉంటాడని ఆశిద్దాం. సో మిగతా కో యూట్యూబర్లకి నేను చెప్పేది ఏంటంటే, భయ్య దోలు ఉన్నాడు ఆడుకుంటాడు, వాళ్ళని ఎవ్వరు మార్చలేరు. బట్ మీరు ప్రత్యేకించి ఒక యాప్ని తీసుకొచ్చి ఇందులో లక్షలు గెలవచ్చు, కోట్లు గెలవచ్చు అని ఆశ చూపించి బలవంతంగా బ్రెయిన్లోకి రుతకండి. చూడండి, ఒక ఫెయిర్ అండ్ లవ్లీయో లేకపోతే ఒక సంతూర్కో లేకపోతే ఒక కండోమ్కో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనుకోండి, దానివల్ల ఆడి జీవితమే సంకనాకపోదు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే కొన్ని రోజుల తర్వాత ప్రోడక్ట్ మార్చుకొని ఇంకో ప్రోడక్ట్ వాడుకుంటాడు. మహా అయితే పోయేది 100 రూపాయలు, 200 లేకపోతే 50 రూపాయలు, అంతే కదా. బట్ బెట్టింగ్ అనేది అలాంటిది కాదు కదా, ఇది ఒక వ్యసనం. ఆ వ్యసనాన్ని పోగొట్టుకోవాలంటే అంత ఈజీ కాదు, అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రెజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షల మంది ఇండియాలో బాధపడుతున్నారు. ఇది ఒక వ్యాధితో సమానం, అర్థమవుతుందా? దయచేసి మీ స్వప్రయోజనాల కోసం వాళ్ళనే ఎంజీ గుడిపించకండి.